Daily. Taste the Daily. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీజేఏసీ డిమాండ్ చేసింది. ఎన్నికల హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పాత పద్ధతిలో ఎన్నికలకు వెళితే బీసీల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించింది. రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో బీసీజేఏసీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు భారీ ర్యాలీ తీశారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నినాదాలు చేశారు. తక్షణమే అఖిలపక్షంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ జరపాలని, అలాగే ఏసీ వర్కింగ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ను కోరారు. ఇక బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ ను ముట్టడిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతోటి కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ఇదే అదునుగా భావించి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపాలని అని చెప్పి ఇలా అన్ని మీడియాలో ప్రధాన కథనాలు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ చెప్పలేదు. అయినప్పటికీ కూడా ఈ జేఏసీ ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు 2 సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఎన్నికలు పెట్టకుండా ఆగింది. ఇంకొక 15 రోజులైతే ఇలా పార్లమెంటు ప్రారంభమవుతుంది. 1వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని ఆ పార్లమెంటు సమావేశాల్లో ఇండియా కూటమి నుంచి 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ అధిష్టానము మిగతా మిత్రపక్షాలను కలుపుకొని నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, పార్లమెంటును స్తంభింపజేయాలి, పార్లమెంటును వేదికగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద యుద్ధం ప్రకటించాలి, రాజకీయ పోరాటము, రాజకీయ కార్యాచరణ ప్రకటించాలి. కాబట్టి రేపు అత్యంత ఇవాళ తెలంగాణలోని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు 17న జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని. ఇలా మేము అంటున్నాం, ముఖ్యమంత్రి గారు మీరు కేబినెట్ లో తొందరపడి బీసీ వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటే మాత్రం బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎందుకు గెలిచినాయి? అక్కడ బీసీ అభ్యర్థికి ఇచ్చినవు కాబట్టి గెలిచింది. మరి నువ్వు ఎమ్మెల్సీగా ఇవాళ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని పెట్టినావు. ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసిండు, గెలిచిండా? ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసిండు, గెలిచిండా? గెలవలేదే. అంటే అగ్ర కులాలకు టికెట్లు ఇస్తే గెలవరు, బీసీలకు టికెట్ ఇచ్చినావు కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచినవు. ఇవాళ జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి దాన్ని బీసీ వాదముతోటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, బీసీ అభ్యర్థిని గెలిపించారు. సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయని చెప్పి ఏదో ఒక సాగు చెప్పి ఎలక్షన్లు పోవాలని చూస్తున్నారు. ఓ పెద్ద మనిషి కూడా చెప్పిండు, ముందు సర్పంచ్లు పెట్టాలి, తర్వాత ఎంపీటీసీలు పెట్టాలి, జెడ్పీటీసీలు పెట్టాలి, మున్సిపాలిటీ పెట్టాలని అంచెలంచెలుగా. అంటే ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసుకొని ఒక వేవ్ బాగుంది, రాష్ట్రం మొత్తం కూడా పెడితే అయిపోతుందని అనుకుంటున్నారు. అది వేరు, ఇది వేరు. నిధులు వచ్చేటి మా అంటే మాక్సిమంగా 2-3 వేల కోట్లు రావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే. కానీ మూసీ రివర్ ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల 10,000 కోట్లు తక్కువ చేసుకొని మీ ఎస్టిమేషన్ సరిపోతుంది. ఇంకా చాలా డెవలప్ చేస్తామంటారు కదా, ఎస్టిమేషన్ చేస్తారు కదా, కోట్లు వందలు. అది లేకుండా పర్లేదు, మాకు అభివృద్ధి లేకుండా పర్లేదు. 70 ఏళ్ళు తెలంగాణ ఏం అభివృద్ధి లేకుండా 9 ఉమ్మడి జిల్లాలు మొత్తం కరువు ప్రాంతాలుగా ప్రకటించినా కూడా బతికినాం. ఇవాళ ఇంకా ఏమైనా సరే బతుకుతాం, కానీ ఒక రిజర్వేషన్ మాత్రం ఇది కావాలా ఖచ్చితంగా. దీన్ని సాగు చెప్పి ఇట్లా ఖచ్చితంగా దీన్ని సాగు చెప్పి ఎలక్షన్లు పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. దీన్ని బాధ్యులు దోషులుగా ఖచ్చితంగా నిలబెడతాం. బీజేపీ పార్టీ ఒక మంత్రిత్వ శాఖ ఇస్తలేదు, బీసీ మంత్రిత్వ శాఖ లేదు, దిక్కు దివాన్ లేదు. వాళ్ళంటే మళ్ళీ చేస్తామని చెప్తారు. మీకు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఇది సరైన సమయం. మీరు బిల్లు పాస్ చేయండి, వీళ్ళు అక్కడ కొట్లాడండి. ఆఫ్టర్ 42% చట్ట సవరణ చేసిన తర్వాతనే ఏ ఎలక్షన్ అయినా తెలంగాణలో పోవాలి. ఏ ఎలక్షన్ పోయినా కానీ ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమై మమ్మల్ని ఎవరు ముందుకు చేస్తే వెంటాడతారు. మేము ఖచ్చితంగా పార్లమెంట్లో కొట్లాడడానికి మా పార్టీ తరఫున మా ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో కొట్లాడతారు. మీరు ఏ పిలిపించినా, జేఎస్ ఏ పిలిపించినా కూడా దానికి కట్టుబడి మేము ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఫీలింగ్ ఎత్తేస్తాడు. We come to the power, we'll conduct caste wise जितना हिस्सेदारी उतनी भागीदारी అన్నాడు కనుక ఆయన బీయింగ్ అపోజిషన్ లీడర్ ఢిల్లీలో ఆయన ఈ బిల్లు పెట్టినప్పుడు మనం అందరం కూడా అందరు ఎంపీల దగ్గర పోదాం, అందరికి దండం పెడదాం, అవసరం అనుకుంటే కాలు పోద్దాం. కానీ ఈసారి రాకపోతే
ఏది చట్టపరంగా రావాలి, రాజ్యాంగంలో సవరణ కావాలంటే ఈ కార్యక్రమం చేయడానికి అందరూ జయప్రదం చేయాలని గతంలో ఐఐటి ఐఐఎం లో కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ బిల్ పాస్ అయింది. అన్ని పార్టీల వాళ్ళు ఆనాడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ చెప్తే, ఎందుకంటే అన్ని పార్లమెంటులో అన్ని అసెంబ్లీలో మా మెజార్టీ ఎక్కువ ఉంది, మోర్ దాన్ 56% ఉన్నాము. కనుక దీంతో ఎస్సీ ఎస్టీలు కూడా మైనార్టీలు కూడా అందరు కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ బిల్లు పెడితే న్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం. ఇక్కడ రేవంత్ రెడ్డి 42% చిత్తశుద్ధితో 150 కోట్లు పెట్టి ఇంటింటికి తిరిగి సర్వే చేసి లోకల్ బాడీలో 42 పెడితే దానికి కూడా ఇలా ఒక పక్క హైకోర్టు ఒక పక్క సుప్రీంకోర్టు వ్యతిరేకం ఉంది. కాబట్టి దీనికి ఒకటే సాల్వ్, ఏది రాజ్యాంగ పరంగా సవరణ రావాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టిన రోజు అన్ని పార్టీ ఎంపీల దగ్గర పోదాం, అవసరమని కూడా ముఖ్యంగా